గిగ్ వర్కర్ల బిల్లును పటిష్టంగా రూపొందించండి, విస్తృత సంప్రదింపులతో ప్రజాభిప్రాయం తెలుసుకోండి, సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ అంటూ ఒకరిని చూస్తున్నాం. ఇది ఒక మంచి పరిణామం కనబడుతుంది. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లును పకడ్బందీగా రూపొందించాలని, ఇందుకు ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఈ మేరకు రాహుల్ బుధవారం రేవంత్కు లేఖ రాశారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేని సమయంలో గిగ్ వర్కర్ ఉద్యోగాలు లక్షల మందికి ఊతమిచ్చాయి. కానీ ఈ ఉద్యోగాల్లో రోజు రోజుకి దుర్భర పరిస్థితులు పెరుగుతున్నాయని కార్మికులు పదే పదే ప్రస్తావిస్తున్నారు. వారికి రక్షణ, సామాజిక భద్రత మెరుగుపరిచేలా చట్టం తీసుకొస్తామని పార్టీ మేనిఫెస్టోలో చెప్పాం. ఇది వరకు కాంగ్రెస్ హయాంలోనే రాజస్థాన్లో తొలిసారి గిగ్ వర్కర్ల చట్టం తెచ్చాం. తెలంగాణలోని గిగ్ వర్కర్ల ముసాయిదా చట్ట రూపకల్పనలో ముందడుగు వేస్తున్నట్టు తెలిసి సంతోషిస్తూ ఒక సూచన చేస్తున్నా. రాష్ట్రంలో ప్రారంభించిన సామాజిక ఆర్థిక సర్వే కోసం విస్తృతంగా సంప్రదింపులు చేపట్టిన తీరును ఇటీవల నా హైదరాబాద్ పరిధిలో తెలుసుకున్నా. ఇప్పుడు గిగ్ వర్కర్ల బిల్లు విషయంలోనూ మీరు విస్తృతమైనటువంటి సంప్రదింపులు జరపాలని, అర్థవంతమైనటువంటి బిల్లు రూపొందించాలని కోరుతున్నా అని రాహుల్ గాంధీ సూచించారు. తెలంగాణలో కులగణన పనులు 70% పూర్తయినట్టు రాహుల్ ఎక్స్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడానికి ఈ డేటాను ఉపయోగిస్తాం. మేము జాతీయ స్థాయిలోనూ కులగణన నిర్వహిస్తాం అని హామీ ఇచ్చారు. మీ దార్శనికతకు అనుగుణంగానే పాలసీని రూపొందిస్తామంటూ రేవంత్ రెడ్డి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే స్విగ్గీ, జొమాటోకి సంబంధించినటువంటి డెలివరీ బాయ్స్ వీళ్ళను గిగ్ వర్కర్లు అంటారు. సో ఈ గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగం పెచ్చిమీరుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు అందరికి కూడా ఒక అవకాశం ఏంటంటే గిగ్ వర్కర్ల రూపంలో ఒక అవకాశం లభించింది. వీళ్ళందరూ కూడా డెలివరీ బాయ్స్గా ఈరోజు వేలాది లక్షలాది మంది గిగ్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో వాళ్లకు రక్షణ, సామాజిక భద్రత విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. సో ఈ క్రమంలో వాళ్ళ కోసం ఒక సపరేట్ చట్టాన్ని తీసుకురావడానికి గత ప్రభుత్వంలో గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. సో ఇప్పుడు దానికి అనుగుణంగా వాళ్ళకు కూడా ఈ మన నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశంలో ఒక బిల్లును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు, దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తూ ఉంది. అంటే గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉంటారు. సో వీళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలన్నటువంటి ఒక మంచి ఆలోచన ఏదైతుందో నిజంగా అభినందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో చూద్దాం మరి ఆ బిల్లు ఏ విధంగా ఇస్తారు, మరి వారికి ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తారా, లేకపోతే సామాజిక భద్రత, రక్షణ విషయంలో ఏమి ఇస్తారో అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది.